ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. మన జీవితంలో యుద్ధంలోనే ఉన్నాం. యుద్ధాలు వస్తాయి. ఇప్పుడు పోయిన సమస్య ఒకటి పోద్ది, రేపు ఇంకొకటి వచ్చుద్ది. యుద్ధంలో ఉన్నాం. ఆత్మ సంబంధమైన యుద్ధం, భౌతికమైన యుద్ధాలు ఉన్నాయి. ఈ యుద్ధంలో నీకు భయం వస్తుంది, నిజమే. అందుకే ప్రభు అన్నాడు, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అని. భయం నిన్ను ఆవరిస్తుంది. ఎంతోమంది ఇదే భయంలో బ్రతుకుతున్నారు. నీ జీవితంలో భయము నీకు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈరోజు ఏ భయంలో నువ్వు బ్రతుకుతూ ఇక్కడికి వచ్చినావో నాకు తెలియదు. ఏ భయము నిన్ను వెంటాడుతుందో తెలియదు. ఏ భయము చేత నువ్వు కృంగిపోయి ఉన్నావో నాకు తెలియదు. ఏ భయం నిన్ను పట్టి పీడిస్తూ నిద్రలేని రాత్రులు చేస్తుందో నాకు తెలియదు. పగలైతే రాత్రి ఎప్పుడైతుందా అని, రాత్రి అయితే ఎప్పుడు తెల్లారుతుందా అని భయంలో బ్రతుకుతున్నామేమో. ఈరోజు ఒక విషయం చేయాలి. నీ భయంలో నువ్వేం చేయాలో తెలుసా? అలా చేతగానిలాగా కూర్చోవద్దు. చేతగాని వ్యక్తిలాగా అలా కూర్చోవద్దు. ఆత్మహత్య గురించి ఆలోచించడం కాదు, నా బ్రతికింతే అని అనుకుంటూ కూర్చోవడం కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అన్ని పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినప్పుడు, భయము నిన్ను ఆవరించి ఉన్నప్పుడు ప్రభువుని వెతకడానికి నువ్వు నిర్ణయం చేసుకోవాలి. హల్లెలూయా.